చేసేయమ్మా మంచి వీడియో. యూట్యూబ్లో పెడతాను తెలుసు. పెట్టను. అమ్మేనంటే మా అమ్మే పెట్టలే కానీ మా అబ్బాయి చదువు రాపోయి కానీ బెమ్మానికి హోటల్ పెట్టుకుని బతకగలడు అని అంటా అనుకున్నారా? వావ్, గ్రేట్. ఇప్పుడు దీంట్లో గుడ్డ ఎత్తే ఇంకా బాగుండేది. అవునా? భలే టేస్ట్గా వస్తుంది. 2 గుడ్లు ఖర్చు ఇంకా భలే టేస్ట్ వస్తుంది. నిజం చెప్పునే. నిజం. కాల్చుకుందంట. గుడ్డేసి 2 కోడిగుడ్లు కలిసి పిండి చేస్తే ఎలా వస్తుందో చూడండి. కలుపు. ముందుగా దీన్ని ఇలా తీసుకోండి. ఏం కాదు, ముందు అలాగే వస్తుంది. ఆ పిండిని వడది. బాగా కలిపేసి. కొంచెం పిండి కావాలి, లేకపోతే అయిపోద్ది. కొంచెం పిండి తీసుకొని రావా చరణం? కొంచెం పిండి ఎత్తరామా? మల్టీగ్రెయిన్ ఆటాలో కోడిగుడ్డు గార్చి ఆ పిండిని నా పిల్లం వాళ్ళ తల్లి ఊరు వెళ్తే ఎలా ఉండిద్దో ఇది సిచ్యువేషను. చాలులే, సరిపోయింది. హాయ్ చరణ్, హాయ్ చెప్పు. సరిగ్గా చూడు, ఇట్లు పైలేదు చెప్పు. షాక్ అయ్యావా? హాయ్ అంట. చెప్పు. నువ్వు షాక్ అయ్యావా? షాక్ అయ్యాడంట. మరి నా పిల్లలు యూట్యూబ్లో పెట్టబాగా అంటున్నారు. కానీ పెడతాడు. ఎంత గ్రేట్గా చెప్పాడు. ఇది ఆల్రెడీ లైవ్లో నడుస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. అయ్యా చరణ, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? రూమ్ హీటరు, ఫ్యాన్లు బంద్, వాతావరణం కానీ చూసినట్టయితే రే కొంచెం పిండి దారా, ఇది అతుకుపోతుంది కింద. ఇంకొంచెం పిండి అంటే అమ్మకు ఫోన్ చేయి. పీటుకు బటర్ నాన్ చూపిద్దాం. ఎగ్ నాన్. ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసం? నా కోసం. అక్కడ కానీ చూసినట్టయితే ట్రక్ చూడండి, డంబెల్ని ఎలా క్యారీ చేస్తుందో. ఇక్కడ ట్రక్ డంబెల్ క్యారీ చేస్తుంది. ఆ బ్యాగ్ దియా, బ్యాగ్ కింద పెట్టు.
కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటా. ఆ బొమ్మను పక్క పెట్టు. లేదు ఇలా అంటుకుపోతుంది ఇలా అలా కింద ఇంకొంచెం తగ్గించు. చాలు చాలులే. తెలీదు చన్న పడేసింది. ముందే ఆయిల్ వేసుకో. ఏడా పడుతుంది తీసుకో. వాడు మళ్ళీ కావాలంటే ఇందాక చెప్పిన విధంగా ట్రక్ డమ్మిల్ని చూడ ఏ విధంగా క్యారీ చేస్తుందో దానికి ఆపోజిట్లో కారు, అదేవిధంగా క్రెయిన్ చూడండి. ఆ డమ్మిల్ని ఎలా లేపాలన్నది క్రెయిన్ సతమతం అవుతుంది. కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నావా? ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని సినిమా చూస్తున్నాం. ఇట్లు మీ యదవ సినిమా. ఇది మాతో పాటు ఇక్కడ ఒక యదవ ఉన్నాడు. ఎవరైతే రొట్టెలు చేస్తున్నాడు అని అంటాను అనుకోవాకండి. ఏ నూనె తీసుకుంటా. వద్దు, ఒలివ్ ఆయిల్. ఒక డబ్బా అయిపోయింది. అది ఎందుకు అయిపోయింది? ఎందుకు అయిపోయిందంట. ఇంకో డబ్బా కొత్తది. ఒరే ఒరే ఒరే, ఏది అంతగా ఏం వాడారు మీరు? నాకు అర్థం కావట్లా. అన్నిట్లో ఒలివ్ ఆయిల్ వేస్తున్నాడు. ఆ ఒలివ్ ఆయిల్ వేయాలి, మరి ఎంత వేయాలి? అది అది పెట్టు, మూత పెట్టు. మంచి కింద చేతిలోకి మరి కొంచెం. నేను మీకు సజెషన్ చేసేది ఏంటంటే, గుడ్ హెల్త్ కోసం మీకు రికమెండ్ చేస్తున్నాను. అది నేను ముందు పోసుకొని ఒలివ్ ఆయిల్, గుడ్ ఫ్యాట్, బై 1 get 1 ఫ్రీ. మీ వంటగదిలో కూడా ఈ ఆయిల్ని ఆడండి. దీనివల్ల మీకు గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. ఇంకొంచెం చాలా అన్నావుగా. మరి ఈ రోజుకి అవుతాయో కావో అన్నది మాకు కొంచెం డౌట్గా ఉంది. మరి ఒక 5 నిమిషాలు ఆగలేవా?